Okay, today our presentation will be upon vertical alignment and gradient, grade compensation, etc. topics. ఇవి మన లాస్ట్ టాపిక్స్ అనమాట. యూనిట్ 2 లో దీంతో మన యూనిట్ 2 ఈ రోజుతో కంప్లీట్ అయిపోద్ది ఆల్మోస్ట్. సో పాసిబ్లీ ఈ రోజు కంప్లీట్ అయిపోద్ది. ఓకే, అండ్ థియరిటికల్ పోర్షన్ వరకు కంప్లీట్ అయ్యింది. న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు అవన్నీ పాసిబుల్ అయితే నెక్స్ట్ క్లాస్ కానీ అండ్ నెక్స్ట్ టైం కానీ చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు ప్రెసెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తే థియరిటికల్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ కోట ఎండ్ అయింది ఫస్ట్ మిడ్ సంబంధించి. I hope everyone can see the presentation, the slide that is running on your screen, gradient and vertical curves. సో దీని గురించి ఈరోజు మనం స్టడీ చేయబోతున్నాం. సో ఏందో చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ అలైన్మెంట్. ఓకే ఓకే 1 minute. సో వర్టికల్ అలైన్మెంట్ ఏ విధంగా అయితే హారిజాంటల్ అలైన్మెంట్ చూసామో అదే విధంగా వర్టికల్ అలైన్మెంట్ ఇక్కడ మీరు చూసినట్టుగా వర్టికల్స్ ఏవైతే ప్రొవైడ్ చేసామో రోడ్ లో దట్ ఈస్ నథింగ్ బట్ వర్టికల్ అలైన్మెంట్ అనమాట. చెప్పడం ఒక విధంగా చెప్పాలంటే, సో వర్టికల్ అలైన్మెంట్ ఇస్ ఎలివేషన్ ఆర్ ప్రొఫైల్ ఆఫ్ ద సెంటర్ లైన్ ఆఫ్ ద రోడ్. ఏదైతే సెంటర్ లైన్ ఆఫ్ ద రోడ్ ఉందో దానికి మనం ఎలివేషన్ ఇవ్వడము. అండ్ వర్టికల్ అలైన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రేడ్ అండ్ వర్టికల్ కర్వ్ అండ్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్ ద వెహికల్ స్పీడ్. దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఓకే, వర్టికల్ అలైన్మెంట్ లో వర్టికల్ కర్వ్ అనేది ఉంటుంది. అది వెహికల్ స్పీడ్ ని, యాక్సలరేషన్ ని, సైడ్ డిస్టెన్స్ ని, కంఫర్ట్ ని వీటిని ఎఫెక్ట్ చేస్తుంది. ఏందది? వర్టికల్ అలైన్మెంట్. సో వెహికల్ స్పీడ్ ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? ఆబ్వియస్లీ మీరు ఎప్పుడైతే ఏమంటారు రూలింగ్ గ్రేడియంట్, ఓకేనా, దట్ ఈస్ రైజింగ్ గ్రేడియంట్ ఏదైతే మనం తీసుకుంటారో ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసినట్టయితే, సో ఇది రైజింగ్ గ్రేడియంట్, ఇది ఫాలింగ్ గ్రేడియంట్. రైజింగ్ గ్రేడియంట్ లో ఎప్పుడైతే మనం రూట్ యాక్సెస్ చేస్తామో అప్పుడు ఆబ్వియస్లీ మోర్ యాక్సలరేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఫాలింగ్ గ్రేడియంట్ లో ఆటోమేటికల్లీ ఏదైతే మొమెంటమ్ డెవలప్ అవుతుందో అప్పటి వరకు ఈ ప్లేస్ దగ్గర, సో అదే మనల్ని డౌన్వర్డ్స్ పుష్ చేస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ని కూడా అదేం చేస్తుంది? ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అండ్ దాని తర్వాత యాక్సలరేషన్, ఓకే ఇప్పుడే చెప్పాను. సైడ్ డిస్టెన్స్, సో ఎప్పుడైతే ఈ విధంగా రూట్ ఉంటుందో ఇక్కడ ఉండేవాడికి ఆబ్వియస్లీ ఇక్కడ ఏముంటుందో కనబడదు. సో సైడ్ డిస్టెన్స్ కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్, ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్, ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్, సో ఇవన్నీ టైప్స్ ఆఫ్ సైడ్ డిస్టెన్సెస్ ఉన్నాయి కదా. ఏది ఏంటనేది మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాము. సో సైడ్ డిస్టెన్స్ అంటే ఐఆర్సి రికమెండ్ చేసేది మనకి ఏంటంటే, ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ ఓకే గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలంట? 0.15 మీటర్. ఎవరైతే డ్రైవర్ ఉంటాడో డ్రైవర్ ఒక్క ఐ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ ఎంత ఉండాలంటే 1.2 మీటర్స్. ఓకే, ఈ వాల్యూస్ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. అండ్ దాని తర్వాత కంఫర్ట్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, ఇది మనకు జనరల్లీ లాజికల్ పాయింట్స్. దాని తర్వాత గ్రేడియంట్ అంటే ఏంది? జనరల్లీ స్లోప్ నే మనము ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ టర్మినాలజీలో ఏమంటామంటే గ్రేడియంట్ అని చెప్పేసి అంటాము. సో ఆ గ్రేడియంట్ అనేది రైజింగ్ గ్రేడియంట్ అయినా అవ్వచ్చు, ఫాలింగ్ గ్రేడియంట్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇఫ్ ద రేట్ ఆఫ్ రైజింగ్ ఆర్ ఫాల్ along the length of the road with respect to the horizontal కి రెస్పెక్ట్ గా ఏదైతే రైజ్ జరుగుతుందో, ఏదైతే ఫాల్ జరుగుతుందో దాన్ని మనం గ్రేడియంట్ గా కన్సిడర్ చేస్తాం. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ రేషియో ఆఫ్ 1 in units. Sometimes the gradient is also expressed as percentage, that is n in 100 ఆ విధంగా. సో n in 100 అంటే it can be expressed at terms. సో by 100 దేంతో మనం డివైడ్ చేస్తామో ఆ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ నోట్ చేయొచ్చు. అర్థమైందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా గ్రేడియంట్ ని 5 in 100 అని చెప్పేసి అన్నాను. దిస్ మీన్స్ వాట్? 5 లో 100, 5/100 అంటే ప్రతి 100 మీటర్ హారిజాంటల్ డిస్టెన్స్ కి ఓకేనా 5 మీటర్ వర్టికల్ విడ్త్ జాయిన్ అయింది, కలిసింది అని చెప్పేసి. దట్ మీన్స్ దీని ఒక పర్సంటేజ్ ఎంత? 5/100 ని 5 into 1/100 రాసుకోవచ్చు కదా. ఈ 1/100 ఈజ్ నథింగ్ బట్ వాట్? పర్సంటేజే కదా. సో దాన్ని బట్టి పర్సంటేజ్ టర్మ్స్ లో ఎంత చెప్పొచ్చు? 5% అని చెప్పొచ్చు, చెప్పలేదు. సో 5/100 అంటే 5%. ఆ విధంగా కూడా పర్సంటేజ్ లో మనం గ్రేడియంట్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ 1 in టర్మ్స్ లో కూడా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో రిప్రజెంటెడ్ బై ఒకవేళ +n% అయితే +1 in x, దట్ మీన్స్ పాజిటివ్ ఆర్ అసెండింగ్. ఓకేనా, అసెండింగ్ అంటే లోవర్ వాల్యూ నుంచి, అంటే ఏదైతే స్టీప్ హైట్స్ నుంచి
హైయర్ ఎలివేషన్స్ కి వెళ్తుందో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సబ్మిట్ కర్వ్ ఉంది, ఇక్కడ ఒక వాల్యూ కర్వ్ ఉంది. ఓకేనా, దీన్ని రిమూవ్ చేయాలో ఎలాగో తెలియట్లేదు. ఓకే, రిమూవ్ అయిపోయింది. మీరు ఇప్పుడే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక సబ్మిట్ కర్వ్. ఓకే, దీన్ని సబ్మిట్ కర్వ్ అంటారు, దీన్ని వాల్యూ కర్వ్ అంటారు. సో చూడంగానే మనం చెప్పవచ్చు, సబ్మిట్ కర్వ్ అంటే అది ఒక రివర్స్ యూ షేప్ లో ఉంది. వ్యాలీ కర్వ్ అంటే వి స్టాండ్స్ ఫర్ వ్యాలీ, కాబట్టి వి షేప్ లో ఉంటుంది. ఆ విధంగానే గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే వ్యాలీ మనకి తెలిసి ఉంటుంది, ఒక లోయ, అది కూడా ఇదే షేప్ లో ఉంటుంది. కాబట్టి వ్యాలీ కర్వ్, దీన్ని చూసి మనం చెప్పవచ్చు. సో రెండు ఆపోజిట్ గా ఉంటాయి. సో దీంట్లో జరిగేది ఏంటంటే, ఇక్కడ అసెండింగ్ గ్రేడియంట్ ఉంటుంది. ఓకేనా, అసెండింగ్ గ్రేడియంట్ నుంచి మాక్సిమం ఎలివేటెడ్ పాయింట్కి వెళ్తుంది. అండ్ మాక్సిమం ఎలివేటెడ్ పాయింట్ నుంచి ఏమంటారు, డౌన్ ఫాలింగ్ గ్రేడియంట్ తరపున వస్తుంది. ఓకే, అసెండింగ్ గ్రేడియంట్ ఉంటుంది, అంటే రైజింగ్ గ్రేడియంట్, ఫాలింగ్ గ్రేడియంట్. ఇక్కడ ఫాలింగ్ గ్రేడియంట్, రైజింగ్ గ్రేడియంట్, ఈ విధంగా రివర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే రివర్స్ గా జరుగుతుందో దాన్ని మనం -n% లో డినోట్ చేస్తున్నాం. ఆర్ అదర్వైజ్ -1 ఇన్ ఎక్స్. ఎక్స్ మీన్స్ ఎంతైతే అది స్లోప్ తీసుకుంది, ఎంతైతే గ్రేడియంట్ ఉందో అంతా ఆ వాల్యూ అక్కడ నోట్ చేస్తాం అనమాట. I hope you understand until this point. Moving further. సో ఇక టిపికల్ గ్రేడియంట్స్ ఉంది, అది టైప్స్ ఆఫ్ గ్రేడియంట్. యాక్చువల్ గా టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అది. ఓకే, టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఐఆర్సి ప్రకారంగా ఏమేమి ఉన్నాయంటే, రూలింగ్, లిమిటింగ్, ఎక్సెప్షనల్, మినిమం గ్రేడియంట్. మినిమం గ్రేడియంట్ మన క్రిటికల్ గ్రేడియంట్ అని చెప్పేసి కూడా అంటాము. ఈ క్రిటికల్ గ్రేడియంట్ ఏంటంటే, జస్ట్ ఏం లేదు, ఎంతో గ్రేడియంట్ అనేది ఉంచాలి కదా ఏ రోడ్ లో అయినా కానీ. ఏదైతే రైన్ ఫాల్ పడిన తర్వాత వాటర్ ఉంటుందో అది డ్రైన్ ఆఫ్ అవ్వాలి. ఓకే, ఆ డ్రైన్ ఆఫ్ అయితేనే అక్కడ వాటర్ అక్యుములేట్ అవ్వకుండా ఏవైతే వెహికల్స్ అక్కడ రన్ అవుతాయో వాటికి సేఫ్టీగా ఉంటుంది, అండ్ ప్రాపర్ విజిబిలిటీ కూడా ఇస్తుంది. అదే డ్రైన్ ఆఫ్ అవ్వలేదు అనుకోండి, రైన్ వాటర్ అక్కడే ఉండిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందా లేదా. సో ఆ మినిమం డ్రైనేజ్ కోసం ఏదైతే గ్రేడియంట్ అవసరమో దాన్ని మనము మినిమం గ్రేడియంట్ అని చెప్పేసి అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు రూలింగ్ గ్రేడియంట్, మాక్సిమం గ్రేడియంట్ విత్ ఇన్ విచ్ ద డిజైనర్ అటెంప్ట్స్ టు డిజైన్ ద వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ రోడ్. ఓకే, within which the designer attempts to design the vertical profile. ఏదైతే వర్టికల్ ఎలిమెంట్ రోడ్డుకి ఆ డిజైనర్ అనేవాడు ఇస్తున్నాడో మాక్సిమం గ్రేడియంట్ అన్నమాట. అంటే అంత గ్రేడియంట్ వరకు అతను సేఫ్టీని ఎన్ష్యూర్ చేయవచ్చు. ఏ గ్రేడియంట్ అయితే అతను మాక్సిమం గా ఇచ్చి దాన్ని సేఫ్టీ ఎన్ష్యూర్ చేయగలడో ఆ గ్రేడియంట్ ని మనం రూలింగ్ గ్రేడియంట్ అని చెప్పేసి అంటాము. సో నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఎప్పుడైనా కానీ రూలింగ్ స్పీడ్ కానీ రూలింగ్ గ్రేడియంట్ కానీ వస్తే దాని అర్థం ఏంటి, మాక్సిమం సేఫ్ గ్రేడియంట్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ రూలింగ్ అనే కాన్సెప్ట్ వస్తే దాని అర్థం మాక్సిమం సేఫ్. ఒకవేళ స్పీడ్ వస్తే మాక్సిమం సేఫ్ స్పీడ్, ఒకవేళ గ్రేడియంట్ వస్తే మాక్సిమం సేఫ్ గ్రేడియంట్. ఈ విధంగా ఇట్ డిపెండ్స్ అపాన్ ద. సో ఇప్పుడు ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, టెరైన్, అంటే ఏదైతే ల్యాండ్ ఉంటుందో, లెంగ్త్ ఆఫ్ ది గ్రేడ్, ఆ గ్రేడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లెంగ్త్, స్పీడ్, అక్కడ రన్ అయ్యే వెహికల్స్ యొక్క స్పీడ్, పుల్లింగ్ పవర్ ఆఫ్ ద వెహికల్స్, ప్రెసెన్స్ ఆఫ్ హారిజాంటల్ కర్వ్స్. ఒకవేళ హారిజాంటల్ కర్వ్స్ ఉంటే వర్టికల్ కర్వ్స్ అనేవి మనం అంత ఎక్కువగా ఇవ్వలేము. ఓకే, మిక్స్డ్ ట్రాఫిక్ ఏవైతే ఉంటుందో, మిక్స్డ్ ట్రాఫిక్ ఏదైనా కావచ్చు. ఓకేనా, సింగిల్ లేన్ 2-వే ట్రాఫిక్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మల్టీ లైన్ అయినా అయి ఉండొచ్చు. దాని తర్వాత లిమిటింగ్ గ్రేడియంట్ స్టీపర్ దాన్ ద రూలింగ్ గ్రేడియంట్. ఇన్ హిల్లీ రోడ్స్ ఇట్ మే బి ఫ్రీక్వెంట్లీ నెసరీ టు ఎక్సీడ్ రూలింగ్ గ్రేడియంట్. ఎక్కడైతే హిల్లీ రోడ్స్ ఉంటాయో అక్కడ మనము ఆబ్వియస్లీ గ్రేడియంట్ అనేది పెంచాల్సి వస్తుంది. అదర్వైజ్ దాని యొక్క మూమెంట్ అనేది డిఫికల్ట్ అయిపోతుంది. సమ్ టైమ్స్ అది ఇంకా మనకు నెగటివ్ ఇంపాక్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఒకవేళ సరిపడా గ్రేడియంట్ అనేది ఇవ్వకుండా ఉంటే. ఒకవేళ రూలింగ్ గ్రేడియంట్ సంబంధించి, అంటే రూలింగ్ గ్రేడియంట్ కన్సిడరేషన్స్ ప్రకారంగా మనము గ్రేడియంట్ హిల్లీ రోడ్స్ లో ఇచ్చామనుకోండి, మనకు లాభమే బదులు నష్టం అవ్వచ్చు. ఎందుకంటే హిల్లీ రోడ్స్ ఆబ్వియస్లీ పైకి వెళ్ళే ఏరియాస్ అంతే కదా, హిల్ ని క్లైమ్ చేయడమే అక్కడ ఆ హిల్లీ రోడ్స్ దగ్గర ఉండే మెయిన్ ఆబ్జెక్టివ్. కాబట్టి స్టీప్ అనేది సరిపడా అమౌంట్ లో ఇవ్వాలి, స్టీపినెస్ ఏదైతే గ్రేడియంట్ ఉంటుందో. ఇట్ డిపెండ్స్ అపాన్ టోపోగ్రఫీ.
టోపోగ్రఫీ అంటే చుట్టుపక్కల ఉండే మౌంటైన్స్, ఓకేనా, ఏదైతే ఏరియా క్లైమేట్ ఉంటుందో అదంతా కన్సిడర్ చేసుకొని, ఓకే. అండ్ కాస్ట్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ద రోడ్, కన్స్ట్రక్షన్ కాస్ట్ పైన కూడా ఈ లిమిటింగ్ గ్రేడియంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆబ్వియస్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉండాల్సిందే. దాని తర్వాత ఎక్సెప్షనల్ గ్రేడియంట్. ఎక్సెప్షనల్ గ్రేడియంట్స్ అనేవి చాలా స్టీపర్ గ్రేడియంట్స్ అన్నమాట. స్టీపర్ గ్రేడియంట్స్ అంటే ఏం లేదు, ఎక్కువగా లోతుగా ఉండే, లేకపోతే ఎక్కువగా స్టీపర్ గా ఉండే. స్టీప్ మీన్స్ అంటే ఏదర్ డౌన్ అప్వర్డ్స్ ఆర్ డౌన్వర్డ్స్. ఓకే. సమ్ వాట్ మనం స్లోప్ ఇచ్చామనుకోండి, ఇది కూడా ఒక స్లోపే, కానీ ఇది కూడా ఒక స్లోపే. బట్ ఈ విధంగా ఇస్తే దాన్ని స్టీపీ స్లోప్ అని చెప్పేసి అంటారు. ఎంత లోతుగా ఇస్తే, ఎంత మనము హై వాల్యూలో గ్రేడియంట్ ఇస్తే దాన్ని మనం స్టీపీనెస్ ఆఫ్ ద స్లోప్ అని చెప్పేసి చెప్తాము. సో ఇవి వెరీ స్టీపర్ గ్రేడియంట్స్ అనమాట. గివెన్ అట్ అన్అవాయిడబుల్ కండిషన్స్, అవాయిడ్ చేయనటువంటి కండిషన్స్ లో వీటిని ఇస్తారు. దే షుడ్ బి లిమిటెడ్ ఫర్ షార్ట్ స్ట్రెచెస్ నాట్ ఎక్సీడింగ్ 100 మీటర్స్ ఎట్ స్ట్రెచ్. సో షార్ట్ స్ట్రెచెస్ లో ఇది ఏం చేయాలి, ఎక్సీడ్ చేయాలి. అండ్ ప్రతి స్ట్రెచ్ దగ్గర 100 మీటర్స్ ఎక్సీడ్ చేయకూడదు. Coming to last, critical length of the gradient, the maximum length of the ascending gradient which a loaded truck can operate without undue reduction. ఓకేనా, అవసరం లేని రిడక్షన్ ఏదైతే వస్తుందో అది లేకుండా ఆపరేట్ చేయగలిగే ఏ వెహికల్, ట్రక్. సో ఒక ఫుల్లీ లోడెడ్ ట్రక్ అవసరం లేని రిడక్షన్ ని అవసరం లేని రిడక్షన్ లేకుండా ఆపరేట్ చేయగలిగే విధంగా ఉండే మ్యాక్సిమం లెంగ్త్ అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం, క్రిటికల్ లెంగ్త్ ఆఫ్ ద గ్రేడ్ అని చెప్పేసి అంటాం. ఏ స్పీడ్ ఆఫ్ 25 kmph ఇస్ ఏ రీజనబుల్ వాల్యూ. సో అక్కడ మెయింటైన్ చేయాల్సిన వాల్యూ అంతా 25 kmph ఒక రీజనబుల్ వాల్యూ అనమాట. దిస్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ద సైజ్, పవర్, లోడ్, ఇనిషియల్ స్పీడ్. సో సైజ్ పైన కూడా, పవర్ పైన కూడా, లోడెడ్ ఇనిషియల్ స్పీడ్ పైన కూడా ఈ యొక్క క్రిటికల్ లెంగ్త్ ఆఫ్ ద గ్రేడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు అవర్ లాస్ట్ టైప్ ఆఫ్ గ్రేడియంట్, మినిమం గ్రేడియంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఓన్లీ అట్ లొకేషన్స్ వేర్ సర్ఫేస్ డ్రైనేజ్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడైతే సర్ఫేస్ డ్రైనేజ్ అవసరమో అక్కడ మాత్రమే ఇది ఇంపార్టెంట్. క్యాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద లాటరల్ డ్రైనేజ్. ఏదైతే లాటరల్ డ్రైనేజ్ ఉంటుందో, లాటరల్ డ్రైనేజ్ మీన్స్ అనుకోండి, ఇప్పుడు రైన్ ఫాల్ అనేది వర్టికల్ దానికి, ఓకేనా, దాని ఏదైతే రోడ్ ఉంటుందో దానికి పర్పెండిక్యులర్ గా, ఓకేనా, పర్పెండిక్యులర్ గా ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది, ఓకేనా, అంటే స్ట్రైక్ చేస్తుంది గ్రౌండ్ ని. సో అదంతా ఏంది, లాటరల్ డ్రైనేజ్. బట్ ద లాంగిట్యూడినల్ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో అలాంగ్ ద సైడ్ డ్రైన్స్ రిక్వైర్ సమ్ స్లోప్ ఫర్ స్మూత్ ఫ్లో ఆఫ్ వాటర్. ఏదైతే లాంగిట్యూడినల్ డ్రైనేజెస్ ఉంటాయో, అంటే లాంగిట్యూడల్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ ద రోడ్, అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద రోడ్ ఫ్లో అయ్యే వాటర్ ఉంటుందో వాటి కోసం ఏం కావాలంట, రిక్వైర్ సమ్ స్లోప్ ఫర్ స్మూత్ ఫ్లో ఆఫ్ వాటర్. వాటి కోసం కొంచెం స్లోప్ అనేది కావాలి. ఓకే, therefore minimum gradient is provided for drainage purpose and it depends on the rainfall. అది ఇంకా రైన్ఫాల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట, ఎంత మినిమం గ్రేడియంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. ఆ ప్లేస్ ఎటువంటి టైప్ ఆఫ్ క్లైమేట్ కి, ఎటువంటి ప్రోన్ జోన్ కి, ఎటువంటి సీజన్ బట్టి అక్కడ ఉంటుందో దాన్ని బట్టి ఏరియా అనేది క్లాసిఫై ఉంటుంది. ఈ గ్రేడియంట్ అనేది డిఫరెన్షియేట్ అవ్వబడి ఉంటుంది. మినిమమ్ ఆఫ్ 1 in 500 may be sufficient for concrete drain and 1 in 200 for open soil drains. కాంక్రీట్ డ్రైన్స్ ఏవైతే ఉంటుందో అంటే మెటీరియల్స్ బట్టి చెప్పే విధం అయితే 1 in 500 అండ్ 1 in 200. ఓకే, ఈ రెండిట్లో మీరు చూసినట్టయితే ఏది ఎక్కువ స్టీప్ మీరు చూసి చెప్పొచ్చా? ఓకే, 1 in 500 ఒకటి, 1 in 200 ఒకటి. ఈ రెండిట్లో ఏది స్టీపీ స్లోప్ మనం చూడగానే చెప్పొచ్చా ఈ రెండిట్లో? సో 1 into 500 అంటే ప్రతి 500 అంటే 500 మీటర్స్ తర్వాత 1 మీటర్ మనకు ఏమొస్తుంది, వర్టికల్ హైట్ వస్తుంది. సో కాబట్టి దీని యొక్క ఆరిజిన్ ని జాయిన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. అదే 1 in 200 అనుకోండి, 200 మీటర్స్ తర్వాతే
200 మీటర్స్ తర్వాత ఒక వర్టికల్ హైట్ వస్తుంది. అండ్ ఓవరాల్‌గా ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఇది ఇంకా పెరుగుతుంది. సో, ఆబ్వియస్‌లీ స్టీపీ ఏదయ్యింది స్టీపీ? ఇదే కదా! 1/200 కదా! అంటే దీనికి ఇది ఎక్కువ గ్రేడియంట్ వాల్యూ అన్నమాట. మనం చూడంగానే ఏమనుకుంటామంటే 1/500 హైయర్ గ్రేడియంట్ వాల్యూ అని చెప్పేసి అనుకుంటాం. బట్ యాక్చువల్‌గా 1/200 అనేది ఎక్కువ గ్రేడియంట్. ఎంత తక్కువగా డినామినేటర్‌లో వాల్యూ ఉంటుందో ఓకే. అంత ఎక్కువగా యాక్చువల్‌గా దాని యొక్క వాల్యూ ఉన్నట్టు అర్థము. అర్థమవుతుంది గదా! సో, 1/500 అంటే యాక్చువల్‌గా ఏందది 1/500. 1/200 అంటే 1/200. ఈ విధంగా గ్రేడియంట్‌ని రిప్రజెంట్ చేస్తాం. దాని తర్వాత ఐఆర్‌సి కొన్ని వాల్యూస్ ఆఫ్ గ్రేడియంట్ రికమెండ్ చేస్తుందన్నమాట. టెర్రైన్‌ని బట్టి. సో, దీన్ని మీరు ఎలా గుర్తుంచుకుంటారంటే 3556, 5667, 6778. 3556, 5667, 6778. ఓకే. 3 అంటే యాక్చువల్‌గా అక్కడ 3.3. ఓకే. దాన్నే మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్‌లో రాస్తే గనక 1/30 అవుతుంది. దాని తర్వాత ఇంకా వాల్యూస్ అనేవి తగ్గుతూ పోతాయి. అంటే స్లోప్ పెరుగుతూ ఉండే కొద్దీ డినామినేటర్‌లో ఉండే వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. అండ్ స్లోప్ తగ్గుతూ ఉండే కొద్దీ స్లోప్ పెరుగుతూ ఉండే కొద్దీ డినామినేటర్‌లో ఉండే వాల్యూస్ తగ్గుతూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ 3, 5 అనేది గ్రేటర్ వాల్యూ ఆబ్వియస్‌లీ డినామినేటర్‌లో వాల్యూ తక్కువగా ఉంటుంది. 20 దాని తర్వాత మళ్ళీ 20 దాని తర్వాత 16.7 ఈ విధంగా అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 ఇన్ ఎక్స్ టర్మ్స్‌లో రాస్తే ఈ విధంగా మనం రాయొచ్చు. ఒకవేళ పర్సెంటేజెస్ టర్మ్స్‌లో గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టవచ్చు. 3556, 5667, 6778. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెయిన్ రోలింగ్ టెరైన్స్ ఎక్కడైతే ఎక్కువగా స్లోప్ ఉండదు. ప్లెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో మనం జనరల్లీ ట్రావెల్ చేస్తాము. ఎక్కడైతే అర్బన్ రోడ్స్ గాని, రూరల్ రోడ్స్ గాని ఉంటాయో అవి ప్లెయిన్ అండ్ రోలింగ్ టెరైన్స్. మౌంటేనియస్ టెరైన్ ఎక్కడైతే మౌంటేనియస్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఈ ఇవి చూడడం జరుగుతుంది. స్టీపీ టెరైన్స్ ఎక్కడైతే ఎక్కువగా స్టీపీనెస్ గ్రేడియంట్ అనేది హై లెవెల్‌లో ఉంటుందో, ఓకేనా? సమ్మిట్స్ లాగా వాలీస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, అక్కడ స్టీప్ టెరైన్ అనేది వాడాల్సొస్తుంది. అంటే ఇన్ కేస్ స్టీప్ టెరైన్స్ కంటే కూడా సమ్ ప్లేసెస్ ఎక్కువ గ్రేడియంట్ ఉండాల్సి ఉంటుంది. సో, గ్రేటర్ థాన్ 3000 మీటర్స్ ఉండి ఉంటే గనక స్టీప్ టెరైన్స్ అక్కడ ఎంత వాల్యూ పుట్ చేయాలి. సో, 3556, 5667, 6778 ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఐఆర్‌సి చెప్పిన రికమెండేషన్స్ బట్టి. సో, మనం గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే గ్రేడియంట్ సంబంధించి అడుగుతాడో ఐఆర్‌సి రికమెండేషన్స్ అని చెప్పేసి మనం ఇది 10 మార్క్స్ ఆన్సర్స్‌లో కూడా ఈ టేబుల్‌ని ఆన్సర్ చేయొచ్చు. సో, చాలా ఈజీ టేబుల్ దీంట్లో ఏమి పెద్దగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ప్లేన్, మౌంటేనియస్, స్టీపీ టెరైన్ దాని యొక్క స్టీపీనెస్‌ని బట్టి ఈ ఆర్డర్‌లో వచ్చాయన్నమాట. ప్లేన్ అంటే ఎటువంటి స్టీప్ అనేది అంటే స్లోప్ అనేది ఉండదు. మౌంటైన్స్ కొంచెం స్లోప్ ఉంటుంది. స్టీపీ టెరైన్స్‌లో కూడా ఇంకా ఎక్కువగా స్లోప్ ఉంటుంది. గ్రేటర్ థాన్ వెరీ హై స్టీపీ టెరైన్స్‌లో ఇంకా ఎక్కువగా స్లోప్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఆర్డర్‌గా రావడం జరిగిందిక్కడ. దాని తర్వాత వర్టికల్ అలైన్‌మెంట్ సంబంధించి కర్వ్ రెసిస్టెన్స్. సో, ఏంటి కర్వ్ రెసిస్టెన్స్ అంటే జనరల్లీ ఏం లేదు. ఇప్పుడు ఈ విధంగా కర్వ్ ఒకటొచ్చింది. కర్వ్ ఒకటొచ్చింది. ఓకే. వర్టికల్ కర్వ్ వచ్చింది. దీన్ని మీరు ప్రాక్టికల్‌గా అస్యూమ్ చేయండి. సో, ఒకవేళ వెహికల్ ట్రావెల్ చేస్తే ఈ విధంగా ట్రావెల్ చేస్తుందనమాట. దాని యొక్క టీ సైడ్ చూపిస్తుంది. అంటే దాని యొక్క యాక్చువల్ థ్రస్ట్ అనేది టీ అంత ఉండాలన్నమాట. బట్ యాక్చువల్‌గా కర్వేచర్ ఉండడం వలన ఏం జరుగుతుందంటే ఇక్కడ సమ్ ఇంక్లినేషన్ అనేది వచ్చేసింది ఆ థ్రస్ట్‌కి. సో, ఇలా వెళ్ళే బదులు ఇలా వెళ్ళిందన్నమాట. సో, ఎంతైతే అక్కడ కర్వ్ రెసిస్ట్ చేసిందో, ఎంతైతే వెహికల్ ఆ హారిజాంటల్ కర్వ్‌ని నెగోషియేట్ చేసి ఫ్రంట్ వీల్స్ డ్రైవర్ ద్వారా రొటేట్ చేయబడ్డాయో, అప్పుడు ఓన్లీ కాంపోనెంట్ ఆఫ్ థ్రస్ట్ అనేది కర్వ్‌ని నెగోషియేట్ చేయడానికి మిగిలిందన్నమాట. ఓకే. సో, ఈ రియాక్షన్ ఏదైతే డెవలప్ అయిందో థ్రస్ట్‌లో దాన్నే మనము కర్వ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో, ఇది ఎలా వస్తుందంటే బేసికల్లీ ఏదైతే మనం యాక్చువల్‌గా ట్రావెల్ చేయాల్సిన థ్రస్ట్ ఉందో అండ్ మనం ఒరిజినల్లీ డెవలప్ చేసిన థ్రస్ట్ ఉందో దాని యొక్క డిఫరెన్స్‌నే కర్వ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనం కాలిక్యులేట్ చేయొచ్చు. సో, కర్వ్ వల్ల మన థ్రస్ట్‌లో ఎంతైతే వెహికల్‌ని నెగోషియేట్ చేసిందో హారిజాంటల్ కర్వ్‌ను అది మనం కాలిక్యులేట్ చేస్తామంట అన్నమాట. సో, అది ఎంతొస్తుందంటే టీ కాస్ థీటా చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం కర్వ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. సో, జనరల్లీ అక్కర్స్ ఇన్ కమర్షియల్ వెహికల్స్ అన్నమాట. వేటికైతే రేర్ వీల్స్ అనేవి ఉంటాయో వాటిలో ఇది అక్కర్ అవుతుంది.
ఓకే. దాని తర్వాత కొన్ని టైప్స్ ఆఫ్ వర్టికల్ కర్వ్స్ చూడండి. వ్యాలీ కర్వ్స్ లేకపోతే సాగ్ కర్వ్స్ అయినా అంటారు వీటిని. ఆర్ సమ్మిట్ కర్వ్స్. ఇందాక మనం వ్యాలీ కర్వ్, సమ్మిట్ కర్వ్ అంటే ఏదో చూసాం కదా! సో, వ్యాలీ కర్వ్ అంటే ఒకేలాగా ఉంటుంది. వి షేప్‌లో ఉంటుంది. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి వ్యాలీ కర్వ్‌లో జరిగేదేంటంటే ఫస్ట్ టైప్ వచ్చేసి డౌన్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై అప్ గ్రేడియంట్. ఓకే. డౌన్ గ్రేడియంట్, అప్ గ్రేడియంట్ తర్వాత వచ్చేసింది. సో, కాబట్టి ఓవరాల్‌గా కర్వేచర్ ప్రొవైడ్ చేస్తే ఈ విధంగా కర్వ్ ఫార్మ్ అవుతుంది. అండ్ దాని తర్వాత స్టీప్ డౌన్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై మైల్డ్ డౌన్ గ్రేడియంట్. డౌన్ గ్రేడియంటే బట్ మైల్డ్‌గా ఉంటుందన్నమాట. అది కూడా స్టీపీగా ఉండదు. సో, స్టీప్ గ్రేడియంట్ ఫాలోడ్ బై మైల్డ్ గ్రేడియంట్. కాబట్టి స్టీప్ గ్రేడియంట్ ఇది, మైల్డ్ గ్రేడియంట్ ఇది. దాని తర్వాత మైల్డ్ అప్ గ్రేడియంట్ ఫాలోడ్ బై స్టీప్ అప్ గ్రేడియంట్. స్టీప్ అప్ గ్రేడియంట్ ఎక్కువ స్లోప్ ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మైల్డ్ అప్ గ్రేడియంట్ వస్తుంది. దాని తర్వాత స్టీప్ అప్ గ్రేడియంట్ వస్తుంది. సో, ఇవన్నీ ఈ 3 టైప్స్ వచ్చేసి దేంట్లో టైప్ వ్యాలీ కర్వ్స్‌లో. అండ్ సమ్మిట్ కర్వ్స్‌లో ఏ షేప్‌లో ఉంటాయి? కాన్వెక్స్ షేప్‌లో ఉంటాయి. సో, కాన్వెక్సిటీ అప్‌వర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే క్రెస్ట్ కర్వ్స్ విత్ కాన్వెక్సిటీ అప్‌వర్డ్స్ అన్నమాట. వాటిని మనం సమ్మిట్ కర్వ్స్ అని చెప్పేసి అంటాము. సో, ఫస్ట్ టైప్ చూసుకున్నట్టయితే వెన్ అప్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై డౌన్ గ్రేడియంట్. అప్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై డౌన్ గ్రేడియంట్. అప్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై డౌన్ కూడా. దీన్ని కర్వేచర్‌గా కర్వీ ఫార్మ్‌లో వేస్తే ఈ విధంగా కర్వ్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మైల్డ్ డౌన్ గ్రేడియంట్ ఈస్ ఫాలోడ్ బై స్టీప్ డౌన్ గ్రేడియంట్. మైల్డ్ అంటే మైల్డ్ డౌన్ గ్రేడియంట్. దాని తర్వాత స్టీపీగా అయిపోయిందన్నమాట ఈ గ్రేడియంట్. సో, దీన్నే మనం కర్వీ ఫార్మ్‌లో వేస్తే ఈ విధంగా వస్తుంది. అంతేనా? దాని తర్వాత స్టీప్ డౌన్ గ్రేడియంట్ ఫాలోడ్ బై మైల్డ్ అప్ గ్రేడియంట్. సో, మైల్డ్ అప్ గ్రేడియంట్. ఓకే. అండర్‌స్టూడ్ ఆర్ నాట్? స్టీప్ గ్రేడియంట్. ఓకే. 1 మినిట్. స్టీప్ గ్రేడియంట్ ఇది స్టీప్ గ్రేడియంట్. దీని యొక్క ఒరిజినల్ వాల్యూ ఎక్కువ ఉందన్నమాట. సో, ఇది దాని యొక్క హారిజాంటల్ సర్ఫేస్. ఇది స్టీప్ అప్ గ్రేడియంట్ ఫాలోడ్ బై మైల్డ్ అప్ గ్రేడియంట్. ఓకే. ఇది కూడా ఒక కాన్వెక్స్ షేప్‌లో ఫార్మ్ అయిపోయిందా లేదా? సో, యాక్చువల్‌గా ఇక్కడ రావాలి ఈ డయాగ్రామ్. కర్వీ ఫార్మ్‌లో ఏస్తే ఈ విధంగా వస్తుంది. అండర్‌స్టూడ్ ఇంతవరకు? ఓకే. ఇవన్నీ టైప్స్ ఆఫ్ వర్టికల్ కర్వ్స్ అన్నమాట. సో, ఈ విధంగా డయాగ్రామ్ ఏసి కూడా మనము ఎవాల్యుయేటర్ సైడ్‌లో ఒక మంచి ఇంప్రెషన్ అనేది తెచ్చుకోవచ్చు. సో, జనరల్లీ మనకు వర్డ్స్ ద్వారానే మనం డయాగ్రామ్స్ అనేది డ్రా చేయొచ్చు. అప్, డౌను, అప్, ఓకేనా? స్టీప్, మైల్డ్. ఈ 4 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఓవరాల్‌గా వ్యాలీ కర్వ్స్ డ్రా చేసేయొచ్చు. అండ్ కాన్వెక్స్ అంటే సబ్మిట్ కర్వ్స్ కూడా డ్రా చేసేయవచ్చు. ఇప్పుడు చూడండి వీటికి సంబంధించిన లెంగ్త్స్ అనేవి మనకు ఐఆర్‌సి చెప్పడం జరిగింది. ఒకవేళ లెంగ్త్ ఆఫ్ ద సబ్మిట్ కర్వ్ అనేది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ సారీ లెంగ్త్ అనేది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ కంటే కూడా గ్రేటర్ దాన్‌గా మనం అబ్జర్వ్ చేసాము. అటువంటప్పుడు n² ప్లస్ √2h. ఓకే. n అంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ కర్వ్ అన్నమాట. ఎస్ అంటే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఎస్ అంటే సైడ్ డిస్టెన్స్. అది ఎయిదర్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అయినా కావచ్చు, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అయినా కావచ్చు. ఓకే. ఈ హోల్డింగ్ ఎంతసేపటి నుంచి పడిందో నాకు తెలీదు. ఇప్పటిదాకా నేను క్లాస్ చెప్పుకుంటా ఉన్నాను. మీ అందరికి ఇప్పటిదాకా వినపడిందా నేను చెప్పింది? లేకపోతే హోల్డ్‌లో చూపిస్తా ఉన్నిందా? నేను ఇప్పుడే యూ ఆర్ ఆన్ హోల్డ్ అని చెప్పేసి రెజ్యూమ్ పైన క్లిక్ చేశాను యాక్చువల్‌గా. ఓకే. హౌఎవర్ రికార్డింగ్‌లోనే ఉంది. సరే. ప్రెజెంట్ అయితే మీకు వినపడుతుందన్నట్టు అని చెప్పేసి అనుకున్నా.
ఐ థింక్ యూ కెన్ హియర్ మీ. సో ఈ ఫార్ములాస్ జనరల్లీ గుర్తుపెట్టుకోవడమే. ఎన్ స్క్వేర్ బై 4.4. యాక్చువల్లీ మీరెవరు ఓహోహోహో యాక్చువల్గా నేను స్లైడ్స్ మీకు ఎవరికి కనపడలేదా ఇప్పుడు దాకా? నాకేమో డౌట్గా వస్తుంది. ఇప్పుడు నేను నాకు ఇప్పుడు షేర్ ద స్క్రీన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు దాకా నేను షేర్ చేస్తున్న స్క్రీన్ ఏమైందో మరి. ఓకే, ఈ ఫోన్ కాల్స్ వల్ల మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఒకవేళ ఎయిర్ప్లేన్ మోడ్లో పెడదామంటే డేటా కూడా ఆఫ్ అయిపోద్ది. అప్పుడు మీకు క్లాస్ మీకు యాక్సెసిబుల్ కాదు. ఇన్ కేస్ ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టకుంటే కాల్స్ అనేవి వస్తుంటాయి, మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి ఎరేజ్ అవుతున్నాయి. హవెవర్ మనం కంటిన్యూ చేద్దాం, వీలైనంత వరకు మనం చెప్పుకుందాం. సో ఎన్ఎస్ స్క్వేర్ బై √2h ప్లస్ √2 స్మాల్ హెచ్. ఓకే, స్మాల్ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద డ్రైవర్ ఐ అబౌవ్ ద క్యారేజ్ వే. ఓకే, దట్ ఈస్ ఓ గాడ్ అబౌవ్ ద వెహికల్. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ వెహికల్ ఉండాల్సింది, క్యారేజ్ వే కాదు. క్యారేజ్ వే ఇక్కడ కరెక్ట్. అంటే హైట్ ఆఫ్ ద డ్రైవర్ ఐ అబౌవ్ ద క్యారేజ్ వే, దట్ ఈస్ 1.2 మీటర్స్ ఉండాలి. స్మాల్ హైట్ అనేది హైట్ ఆఫ్ ద డ్రైవర్ ఐ అబౌవ్ ద ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండాల్సింది. ఆబ్జెక్ట్ లేకపోతే వెహికల్, ఆబ్జెక్ట్ లేకపోతే వెహికల్ ఉండాలి. ఓకే, హవెవర్ మీకు వినపడింది కదా. అండ్ అదే విధంగా ఓఎస్టీ టర్మ్స్ లో తీసుకున్నట్టయితే ఒకవేళ ఎల్ అనేది ఓఎస్టీ కంటే గ్రేటర్ దాన్ గా ఉంటే, ఒకవేళ ఎల్ అనేది ఓఎస్టీ కంటే లెస్ దాన్ గా ఉంటే, గ్రేటర్ దాన్ గా ఉంటే ఎన్ స్క్వేర్ బై 8h, లెస్ దాన్ గా ఉంటే 2s మైనస్ 8h బై ఎన్. ఆర్ ఇన్ అనదర్ టర్మ్స్ ఆ హెచ్ వాల్యూస్ అనేవి పుట్ చేస్తే కనుక మనకు ఈ వాల్యూస్ అనేవి వస్తాయి. ఎన్ స్క్వేర్ బై 9.6, 2s మైనస్ 9.6 బై ఎన్. ఎస్ అంటే ఇక్కడ సైడ్ డిస్టెన్స్. ఓకే, ఎన్ అంటే ఆబ్వియస్లీ డీవియేషన్ యాంగిల్. ఓకే, అండ్ దాని తర్వాత వ్యాలీ కర్వ్. సో వ్యాలీ కర్వ్ ని కూడా సంబంధించి వ్యాలీ కర్వ్ ఏది అంటే దట్ మీన్స్ వి షేప్ లో ఉండే కర్వ్, లేకపోతే కాన్వెక్స్ కర్వ్ ఏదైనా అనొచ్చు. ఇందాక చూపించాను కదా డయాగ్రమాటికల్లీ. దాని యొక్క లెంగ్త్ ఎంత ఉండాలంట, సబ్మిట్ కర్వ్ సంబంధించి చెప్పాను లెంగ్త్ ఎంత ఉండాలి. ఇప్పుడు వ్యాలీ కర్వ్స్ దానికి సంబంధించిన లెంగ్త్ ఒకటి ఉంటుంది అనమాట. 2 ఇంటూ ఎన్ ఇంటూ వి బై 3.6 హోల్ క్యూబ్ బై సి హోల్ పవర్ 1/2. సి అంటే ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫికల్ యాక్సలరేషన్. ఎన్ అంటే ఇక్కడ డీవియేషన్ యాంగిల్, ఆర్ అదర్వైజ్ ఆల్జిబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ టూ గ్రేడ్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, ఇన్ అనదర్ టర్మ్స్ సి మనము ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం సమ్ వాల్యూస్. సో ఆ వాల్యూ కనుక మనం పుట్అవుట్ చేస్తే కనుక మనకి ఈ వాల్యూ వస్తుంది 0.38 1 మినిట్. సో 0.38 ఎన్వి క్యూబ్ హోల్ పవర్ 1/2. ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఈ ఫార్ములా. సో యాక్చువల్గా ఎగ్జాంపుల్ ఈ 2 ఫార్ములాస్ రాయాలి, రాస్తే బాగుంటుంది. అండ్ ఒకవేళ సైడ్ డిస్టెన్సెస్, స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ కేసులో మనం చూసినట్టయితే ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే ఎంత వాల్యూ ఉంటుంది, ఎన్ఎస్ స్క్వేర్ బై 2h1 ప్లస్ 2s tan ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా అంటే ఇక్కడ ఇంక్లినేషన్ ఆఫ్ ఫోకస్డ్ పోర్షన్ ఆఫ్ ద బీమ్, అంటే బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాంగిల్. ఇంక్లినేషన్ ఆఫ్ ద ఫోకస్డ్ పోర్షన్, ఏదైతే లైట్ ద్వారా ఫోకస్ చేసిన పోర్షన్ ఉంటుందో విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ యాంగిల్, దట్ ఈస్ ఆల్ఫా అన్నమాట. ఓకే, ఇంకా మిగతా టర్మ్స్ అన్ని ఇందాక చెప్తున్నాను. సో దాన్ని బట్టి ఎన్ఎస్ స్క్వేర్ బై 2h1 బై 2s tan ఆల్ఫా. ఒకవేళ ఎల్ అనేది లెస్ దాన్ ఎస్ఎస్టీ ఉంటే 2s మైనస్ 2h1 ప్లస్ 2s tan ఆల్ఫా బై ఎన్. ఈ విధంగా వాల్యూస్ వేరీ అవుతూ ఉంటాయి. సో జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. లెంగ్త్ ఆఫ్ సబ్మిట్ కర్వ్ సైడ్ డిస్టెన్స్ అంటే స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ కన్సిడరేషన్ చేస్తుంటే సో ఈ విధంగా ఫార్ములాస్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఓఎస్డి టర్మ్స్ లో తీసుకున్నట్టయితే ఈ వాల్యూస్ ఉంటాయి, ఈ ఫార్ములాస్ అనేవి ఉంటాయి అక్కడ.
అండ్ అదే విధంగా వ్యాలీ కర్వ్ ఏదైతే ఉందో అక్కడ మనం ఓఎస్డి ప్రకారంగా ఓఎస్డి టర్మ్స్ లో చూసుకున్నట్టయితే ఇంత ఉంటుంది, అండ్ ఎస్ఎస్డి టర్మ్స్ లో చూసుకున్నట్టయితే ఫార్ములా ఇంత ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టాపిక్, దట్ ఈస్ గ్రేడ్ కంపెన్సేషన్. కంపెన్సేషన్ అంటే జనరల్లీ కంపెన్సేషన్ అని చెప్పేసి దేన్ని అంటారు, ఏదైతే తక్కువ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం, లేకపోతే ఏదైతే ఎక్కువ అయిపోయిందో దాన్ని మనం తక్కువ చేసి లెవెల్ చేయడం, దాన్ని కంపెన్సేషన్ అని చెప్పేసి అంటారు. So at the horizontal curve, due to the turning angle alpha of the vehicle, the curve resistance develop is equal to t into 1 minus cos alpha. Curve resistance ఎలా వస్తుందో చెప్పాను కదా, t minus t cos theta లేకపోతే t minus t cos alpha, లేక t కామన్ తీస్తే 1 minus cos alpha. ఓకే, సో టర్నింగ్ యాంగిల్ ఆల్ఫా వల్ల ఏమవుతుంది, ఒక కర్వ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది హారిజాంటల్ కర్వ్ లో. సో ఎప్పుడైతే హారిజాంటల్ కర్వ్ ఇన్ అడిషన్ టు ద గ్రేడియంట్ తో పాటు హారిజాంటల్ కర్వ్ కూడా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది అనమాట, అక్కడ ఉండే గ్రేడియంట్ అక్కడ ఉండే కర్వ్ వల్ల. సో అప్పుడు అలాంటి కేసెస్ లో టోటల్ రెసిస్టెన్స్ గ్రేడ్ వల్ల కర్వ్ వల్ల ఏదైతే అప్టైన్ అయ్యిందో అది గ్రేడియంట్ కి స్పెసిఫైడ్ వాల్యూ కంటే కూడా తక్కువగా ఉండాలి. ఓకే, గ్రేడియంట్ కి స్పెసిఫైడ్ మాక్సిమం వాల్యూ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, దానికంటే కూడా తక్కువగా ఉండాలి. ఓకే, అంటే జస్ట్ ఏం లేదు, మాక్సిమం రూలింగ్ గ్రేడియంట్ అని చెప్పేసి విన్నారు కదా, సారీ రూలింగ్ గ్రేడియంట్ అని చెప్పేసి ఉన్నారు కదా, అంటే సేఫ్టీని బట్టి మాక్సిమం వాల్యూ ఏదైతే ఉంచుతామో, సో ఎప్పుడైతే ఆ మాక్సిమం వాల్యూ కంటే ఎక్సీడ్ అయిపోతుందో అప్పుడు గ్రేడ్ అనేది ఆబ్వియస్లీ అక్కడ ఎక్కువైపోయింది, సో దాన్ని తగ్గించాలి. ఇక్కడ ఇప్పుడు మనం సేఫ్టీలోకి దాన్ని తేవాలి. సో ఆ సేఫ్టీలోకి తేవడానికి మనకి ఎంతైతే వాల్యూ అవసరం ఉంటుందో, ఓకే, ఆ వాల్యూనే మనం గ్రేడ్ కంపెన్సేషన్ అని చెప్పేసి అంటాము. సో మాక్సిమం వాల్యూ జనరల్లీ టేకెన్ యాజ్ రూలింగ్ గ్రేడియంట్. So thus, grade compensation can be defined as the reduction in gradient at the horizontal curve. Horizontal curve ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తాం దాంట్లో రిడక్షన్ అన్నమాట. ఆ గ్రేడియంట్ లో రిడక్షన్ ఏదైతే ఎక్కువగా అట్రాక్టివ్ ఫోర్స్ వల్ల వస్తుందో, రిక్వైర్డ్ టు కర్వ్ రెసిస్టెన్స్, ఏదైతే కర్వ్ రెసిస్టెన్స్ కి అట్రాక్టివ్ ఫోర్స్ అవసరమో మనము దాని పరంగా గ్రేడియంట్ లో రిడక్షన్ అనేది చేస్తాము. సో అదెందుకు, విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఆఫ్సెట్ ద ఎక్స్ట్రా అట్రాక్టివ్ ఫోర్స్ ఇన్వాల్వ్డ్ ఎట్ ద కర్వ్. సో ఎక్స్ట్రా అట్రాక్టివ్ ఫోర్స్ ని ఆఫ్సెట్ చేయడానికి ఏదైతే కర్వ్ లో ఇన్వాల్వ్ అయ్యిందో, అట్రాక్టివ్ ఫోర్స్ అంటే ట్రాక్ లో మెయింటైన్ అయ్యే ఫోర్స్ అనమాట. సో ఐఆర్సి గేవ్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్ ఫర్ ద గ్రేడ్ కంపల్సేషన్. ఐఆర్సి ఏం చెప్తుందంటే, ఫర్ గ్రేడ్స్, ఓకే, గ్రేడ్స్ ఫ్లాటర్ దాన్ 4% కంటే కూడా ఫ్లాటర్ గా ఉన్నాయి, లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్స్ నెగ్లిజిబుల్ గా ఉంది, ఓకే, అటువంటప్పుడు గ్రేడ్ కంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఫ్లాటర్ దాన్ 4%, లాస్ ఆఫ్ ట్రాక్టివ్ ఫోర్స్ ఇస్ నెగ్లిజిబుల్, ఇటువంటి కేసులో మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గ్రేడ్ కంపెన్సేషన్ అనేది 30 + r/r%. ఎప్పుడైతే r అనేది రేడియస్ ఆఫ్ హారిజాంటల్ కర్వ్ మీటర్ లో తీసుకుంటాము, అండ్ మాక్సిమం గ్రేడ్ కంపెన్సేషన్ అనేది 75/r%. జనరల్లీ 30 + r/r% గా తీసుకుంటాం, 30 + r/r తీసుకుంటాం. మాక్సిమం ఎంత ఉంచుదామంటే 75/r ఉంచుతాం. ఓకే, సో ఇది ఇక్కడ చూసినట్టయితే బోత్ హారిజాంటల్ కర్వ్స్ అండ్ వర్టికల్ కర్వ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దీన్ని బట్టి సేఫ్టీని బట్టి మనం ఏదైతే కంపెన్సేట్ చేసిన తర్వాత మనకి ఏదైతే వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్ ని మనం గ్రేడ్ కంపెన్సేషన్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. వైల్ అలైనింగ్ ఏ హిలీ రోడ్ విత్ ఏ రూలింగ్ గ్రేడియంట్ ఆఫ్ 6%, a horizontal curve of radius 60 meter is encountered. Find the compensated gradient at the curve. సో రూలింగ్ గ్రేడియంట్ ఎంత అంటే ఇక్కడ 6%, గ్రేడియంట్ వాల్యూ మనకి ఇచ్చేసాడు, దట్ ఈస్ 6%, 0.06. అండ్ అదే విధంగా రేడియస్ ఎంత ఇచ్చాడు మనకు, రేడియస్ దట్ ఈస్ r is equal to 60 meters. అండర్స్టూడ్. ఫైండ్ ద కంపెన్సేటెడ్ గ్రేడ్ కంపెన్సేషన్ కనుక్కోమని చెప్పేసి అడిగాడు. సో 30 + r/r ఇంత కదా చెప్పింది. సో దీనిలో పుట్అవుట్ చేసేయండి, 30 + r 60 meters, 30 + r/r 60. సో 90/60 దట్ ఈస్ 3. సో 3% ఏం చేయాలి మనం, టోటల్లీ రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేసిన తర్వాత మనకు
రూలింగ్ గ్రేడియంట్ ఎంత అవుతుంది టోటల్లీ 6% ఆల్రెడీ ఉంది కదా, దాంట్లో నుంచి 3% తీసేయాలి. సో గ్రేడ్ కంపెన్సేషన్ ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 3%. ఫైనల్ గ్రేడియంట్ ఇదనమాట. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మనం. ఫైండ్ ద కంపెన్సేటెడ్ గ్రేడియంట్ అట్ ద కర్వ్. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ క్లాస్లో ఎంతవరకే. ఓకే, ఇది ఒక న్యూమరికల్తో ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీలైతే ప్రాబ్లమ్స్, ఓకే, ఆర్ అదర్వైజ్ ఏదైనా థియరటికల్ మ్యాటర్ లేకపోతే రివిజన్ అయినా కానీ చూసుకుందాం. సో we will meet in the next class, upcoming classes. Stay tuned for my upcoming videos. Thank you for coming to this class.